వెల్కమ్ బ్యాక్ టు బిగ్ డిబేట్. గత 2 రోజులుగా మనం చూస్తూ ఉన్న పత్రికల్లో తెలంగాణ ముఖ్యమంత్రి అలాగే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారి మధ్య వాదోపవాదాలు జరుగుతున్నాయి. చాలా ఘాటుగా విమర్శ ప్రతి విమర్శ ఉంటుంది. ముఖ్యమంత్రి గారు స్వయంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారి మీద ప్రతి ప్రాజెక్ట్ని జాతీయ స్థాయిలో కిషన్ రెడ్డి గారు అడ్డుకుంటున్నారని బలమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారు. ప్రాజెక్టుల పేర్లు తీసుకొని మూసీ డెవలప్మెంట్ కావచ్చు, సుందరీకరణ, అలాగే మెట్రో ఫేజ్ 2 కావచ్చు, లేకపోతే RRRకి సంబంధించి కావచ్చు, అనేక అంశాల మీద మొఖాలు అడ్డు పెడుతున్నారు అని చెప్తూ ఉన్నారు. దానికి ధీటుగా కిషన్ రెడ్డి గారు కూడా ఘాటుగా స్పందిస్తూ ఉన్నారు. ఎక్కడ ఏ అంశం మీద అయినా ఇప్పుడైనా ఎక్కడైనా చర్చకి సిద్ధం అంటున్నారు. నిజంగా ఏం జరుగుతుంది దాని మీద వాళ్ళు బిగ్ డిబేట్లో చర్చను చేపట్టాం. చర్చలో మనతో పాటు శంకరవళ్ళ రవికుమార్ గారు భారతీయ జనతా పార్టీ నాయకులు స్టూడియోలో ఉన్నారు. అలాగే డాక్టర్ లింగయాదవ్ గారు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, వారు కూడా మనతో స్టూడియోలో ఉన్నారు. డాక్టర్ దత్తాత్రేయ గారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు మనతో లైవ్లో జాయిన్ అవుతున్నారు. అలాగే రెహమాన్ గారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు, వారు కూడా మనతో ఉన్నారు. ముందుగా రెహమాన్ గారు నమస్కారం. నమస్తే. రెహమాన్ గారు, ఏంటి ముఖ్యమంత్రి గారు నిన్న కొన్ని ఓపెనింగ్స్, ఇప్పుడు కూడా ఇవాళ ఆయన హైదరాబాద్ సిటీలో చాలా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల కార్యక్రమాల్లో ఉన్నారు. చాలా ఘాటుగా స్పెసిఫిక్గా ప్రాజెక్టుల పేరు తీసుకొని తుమ్మిడిహట్టి ఎత్తిపెట్టడం దగ్గర నుంచి ఫడ్నవీస్ గారి ఆఫీస్కి కబురు పెట్టారు అపాయింట్మెంట్ ఇవ్వద్దని. అలాగే మెట్రో అయితే మనం ఒకప్పుడు దేశంలో 2వ స్థానంలో ఉన్నాం, వాళ్ళు 10వ స్థానంలోకి పడిపోయాం. ఇవి ఎక్కడా కూడా ఇవి జాతీయ స్థాయిలో ముందుకు వెళ్లకుండా బీఆర్ఎస్ ఆదేశాల మేరకు, బీఆర్ఎస్తో కిషన్ రెడ్డి గారికి ఉన్న దోస్తాన మేరకు ఇద్దరు కలిసి అడ్డుకుంటున్నారు అని చెప్పి ఆయన స్పష్టంగా చెప్తున్నారు. కిషన్ రెడ్డి గారు కూడా అంతే ఘాటుగా స్పందిస్తున్నారు. వాస్తవం ఏంటంటే ఈ ప్రాజెక్టులకు సంబంధించి మీకున్న సమాచారం, ఫేజ్ 2 మెట్రో కావచ్చు, RRR కావచ్చు, లేదా మూసీ సుందరీకరణ కావచ్చు, ఎలా అర్థం చేసుకోవాలి? మీకు అట్లానే ప్యానెల్లో ఉన్న మిత్రులకు, FM టీవీ ప్రేక్షకులకు అందరికీ గుడ్ ఈవినింగ్. నిజానికి అంటే మనకు తమిళనాడులో మనకు మహారాష్ట్రలో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది, ఇక్కడ ఇంటి కూటమి ప్రభుత్వం ఉంది. ఈ 2 ప్రభుత్వాలు కలిసి పనిచేస్తాయి లేదా ఒక చోట చేరి మాట్లాడుకుంటాయి అనేది ఇబ్బందికరమైన విషయమే. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఉండే అడ్వాంటేజ్ ఏంటంటే అది ఇండియా కూటమిలో భాగం కాదు, అటు ఎన్డీఏలో కూడా భాగం కాదు. కాబట్టి అది ఒక న్యూట్రల్ గా ఉన్నటువంటి సందర్భం. కాబట్టి ఇంకొకటి ఏంటంటే ఈ దేశంలో కులం చాలా ప్రధానమైంది. అప్పుడు మహారాష్ట్ర గవర్నర్ గా విద్యాసాగర్ రావు గారు ఉన్నారు. కాబట్టి మహారాష్ట్ర తోటి వీళ్ళకి అపాయింట్మెంట్ అనేది, లేకపోతే ఆయన మాట్లాడడం అనేది చాలా ఈజీగా జరిగిపోయింది. ఇటు మహారాష్ట్రకు ఇటు తెలంగాణ ప్రభుత్వానికి ఒక వారధి లేదా మధ్యవర్తిత్వం చేసేవాళ్ళు, మాట్లాడే వాళ్ళు ఎవరు ప్రధానంగా కనపడట్లేదు. అక్కడ ఉన్నటువంటి ఆ పని అడిగా సార్, ఇప్పుడు ముఖ్యమంత్రి గారు అంటుంది అది, ఆ పని కేంద్ర మంత్రులు, రాష్ట్రం నుంచి ఉన్న 2 కేంద్ర మంత్రులు ఆ బాధ్యత తీసుకోవాలి కదా. ఇప్పుడు మీరు చెప్పారు కేసీఆర్ గారి హయాంలో కొంచెం ఉప్పు నిప్పు అన్నట్టుగా ఉండేది. మోడీ గారు వస్తే కనీసం కేసీఆర్ గారు అటెండ్ అయిన సందర్భాలు కూడా చాలా అంటే చాలా తక్కువ. ఈయన అలా కాదు. నిన్న మొన్న 10 రోజులు, నెల రోజుల క్రితం హైదరాబాద్లో జరిగిన సభలో కూడా ఆయన పక్కన కూర్చున్నారు, ఆయన జోకులు వేశారు. సరే, ఆయన పొగిడారు, తప్పదు కలిసి పనిచేయాలని చెప్పి చెప్తా ఉన్నారు. అనుమతులు రావట్లేదు, స్టిల్ అడ్డంకులు క్రియేట్ చేస్తా ఉన్నారు, వెనకబడిపోతున్నారు, ఒక ఆవేదన ముఖ్యమంత్రి వ్యక్తం చేస్తా ఉన్నారు. శ్రీనివాస్ గారు, మొన్నటి సభలో జరిగిన దాన్ని మనం సరిగా అర్థం చేసుకోవాలి. అక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మోడీ గారు డైరెక్ట్ గా పొలిటికల్ రిక్రూట్మెంట్ ఒక ప్రతిపాదన చేశారు. మీరు మాతో వచ్చేయండి, మీకు గుజరాత్ తో సమానంగా, అంటే ఇంతకాలం దక్షిణ భారతదేశానికి తెలంగాణకు గుజరాత్ తో సమానంగా నిధులు ఇవ్వలేదని ఆయన ఒప్పుకున్నారు సభలో. కాబట్టి మీరు మాతో వచ్చేయండి, మీరు మాతో వచ్చేస్తే మీకు గుజరాత్ తో సమానంగా ఇస్తామని చెప్పి ఆయన ఒక కండిషన్ ని, అట్లానే పొలిటికల్ రిక్రూట్మెంట్ జరిగినట్టుగానే అది కనపడింది. ఇద్దరు సభలు అంటే ఆయన ఒక భిన్నమైన రాజకీయ కూటమి నుంచి, భిన్నమైన రాజకీయ అంటే ప్రతిపక్ష పార్టీ నుంచి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు. అట్లాంటి సందర్భంలో ఆయన డైరెక్ట్ గా మాతో వచ్చేయండి, మనం కలిసి వెళ్దాం అని చెప్పి అనేటువంటి ఒక ప్రతిపాదన, ఒక పొలిటికల్ రిక్రూట్మెంట్ జరిగినట్టుగానే అది కనిపించింది. ఆయన కలిసి వాళ్ళతో వచ్చేయడం అంటే దాని అర్థం వేరే. మనము సువేందు అధికారి గాని, లేకపోతే అస్సాంలో ముఖ్యమంత్రి గాని, వీళ్ళందరినీ చూసాం. హోల్సేల్ రాజకీయ నిర్మాణంలోనే బీజేపీ ఉంది చాలా చోట్ల. గతంలో అంటే ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ నాయకుల్ని తమ వైపు, అంటే వీళ్ళందరూ
వివిధ ప్రతిపక్ష పార్టీల నుంచి వచ్చి అవును ఇప్పుడు ముఖ్యమంత్రులుగా ఉన్నటువంటి వ్యక్తుల్ని మనం చూస్తున్నాం. అవును భవిష్యత్తులో అంటే మీకు కొన్ని లక్ష్యాలు ఉన్నాయి, కొన్ని ఆశయాలు ఉన్నాయి, మీకు వాటిని నెరవేర్చుకోవాలి అనుకుంటే మాతో రండి ఓకే అని చెప్పేసి ఆయన చాలా ఓపెన్ గా చెప్పారు. ఓకే అంటే దీని అర్థం ఏంటంటే మీరు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా ఉంటే ఇవన్నీ జరగవు అని చెప్పి ఇండైరెక్ట్ గా చెప్పినట్టే. ఓకే కాబట్టి సభల్లో పాల్గొనడం వేరు, సభల్లో కలిసి డయాస్ పంచుకోవడం వేరు. ఆయా రాష్ట్రాలకు ఉత్తరాదితో సమానంగా లేదా గుజరాత్ తో సమానంగా నిధులు ఇవ్వడం రెండు వేరు వేరు అనే ప్రధాని నరేంద్ర మోడీ గారు వేదిక పై నుంచే సో చెప్పారు. కేంద్ర మంత్రుల పాత్ర ఏ మేరకు ఉంటుంది? సరే ప్రధాని గారిది ఒక పక్క పెడతాం. ఇప్పుడు మన రాష్ట్రం నుంచి ఇప్పుడు కిషన్ రెడ్డి గారు అయితే దాదాపు ఎన్డీఏ గవర్నమెంట్ మొదలైనప్పటి నుంచి ఆయన కేంద్ర మంత్రిగానే ఉన్నారు, కేబినెట్ హోదాలో ఉన్నారు ఎక్కువ కాలం నాకు గుర్తుండి. బట్ ఎందుకని వాళ్ళ రోల్ ఏమి ఉండదా? ఇప్పుడు రాష్ట్రానికి సంబంధించి సఖ్యత లేకపోతే రోజు తిట్టుకుంటుంటే వేరు. నాకు తెలిసి రేవంత్ రెడ్డి గారు ఈ 2 ఏళ్లలో బహుశా ఇప్పుడు జరిగినంత ఘాటుగా విమర్శలు ఈ మధ్యకాలంలో ఇప్పుడు రాలే. సరే రాజకీయంగా విమర్శలు ఉంటుంటాయిలే, కానీ ఈ స్థాయిలో కిషన్ రెడ్డి గారి పేరు తీసుకొని ఆయన అడ్డుకుంటున్నారని స్పష్టంగా చెప్పే పరిస్థితి ఎందుకు వస్తుంది? నిజానికి కేంద్రం చేయాలని అనుకుంటే, లేకపోతే ఈ రాష్ట్రాన్ని కూడా మిగిలిన రాష్ట్రాలతో పాటు సరి సమానంగా చూడాలనుకుంటే నిజానికి కిషన్ రెడ్డి గారు చెప్పినా కూడా ఇస్తారు. కానీ కిషన్ రెడ్డి గారు చెప్పడం వల్లే కేంద్రాన్ని పూర్తిగా ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతున్నారు, కేంద్రం నుంచి ఏది రాకుండా ఆపగలుగుతున్నారు. అంటే నిజానికి కేంద్రం అంటే ఇప్పుడు ఒక బలమైనటువంటి కేంద్ర ప్రభుత్వం ఉంది. ఇందులో వ్యక్తుల పాత్ర అయితే తక్కువనే ఉంటది. నిజానికి కేంద్రమే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు లేకపోతే తమకు అనుకూలంగా ఉన్నటువంటి రాష్ట్రాలకు ఒకలాగా, మిగతా చోట్ల ఇంకోలాగా జరుగుతుంది అనేది మనం ముందు నుంచి చూస్తూనే ఉన్నాం. బీహార్ ఎన్నికలు వచ్చినప్పుడు వాళ్ళు ప్యాకేజీలు ప్రకటించడం, మిగతా ఎన్నికల్లో చోట చూస్తున్నాం. అంటే మనం అడుగుతున్నది ఏంటంటే ఫెడరల్ రాజ్యాంగ స్ఫూర్తిలో మన వాటా ఎంత వస్తుందో కనీసం ఆ మేరకైనా ఇవ్వండి అనేదే. అంటే బీజేపీ ఇతర పాలిత రాష్ట్రాలు అంటే బీఆర్ఎస్ ఉన్నప్పుడు కూడా మాకు అదనంగా ఏమీ రాలేదు, రావట్లేదు అనేటువంటి వాదనే బీఆర్ఎస్ కూడా చేసింది. కానీ దేశాన్నంతా ఒక సమాన ఒకే దృష్టితో చూస్తే కనుక అది దేశానికి అంటే ఒక ఫెడరల్ స్ఫూర్తికి కూడా అది మంచిది. కానీ ముఖ్యమంత్రులు ఇన్నిసార్లు అడుగుతున్న తర్వాత అంటే ప్రజల మౌలిక అవసరాల కోసం ఇంత డిమాండ్ గా ఉన్నటువంటి తర్వాత అట్లానే జల వివాదాలని మీరే పరిష్కరించుకోండి అని కేంద్ర ప్రభుత్వము, జల కమిషన్, జలశక్తి కమిషన్ ఇవన్నీ ఒకవైపు చెప్తాయి. కానీ కూర్చొని మాట్లాడడానికి మహారాష్ట్ర ఇష్టపడడం లేదు, అపాయింట్మెంట్ కూడా ఇవ్వట్లేదు. నిజానికి ఇది ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో మంచి పద్ధతి అయితే కాదు. డెఫినెట్ గా ప్రభుత్వాలు లేకపోతే ఇప్పుడు మీరు కావేరీ జల వివాదంలో తమిళనాడు, కర్ణాటక చాలా వరకు వివాదాన్ని పరిష్కరించుకున్నాం. మనం మొదట్లో మొత్తం కావేరీ జల వివాదం మామూలుగా ఉండే అసలు అటు ఇటు బస్సులు కూడా ఆపేసేవాళ్ళు, అటు ఇటు వచ్చేవాళ్ళు కదా, ఇటు వెళ్ళేవాళ్ళు, చాలా సెంటిమెంట్ గా ఉండేది. అక్కడ నుంచి చాలా వరకు ఆ వివాదం పరిష్కారం అయినట్టే చూస్తున్నాం మనం. కాబట్టి కూర్చొని మాట్లాడడం అంటే అక్రాస్ ది టేబుల్ మాట్లాడుకోవడం ద్వారా అనేక వివాదాలు పరిష్కారం అయితే రెండు రాష్ట్రాలకు లాభమే. కానీ వాళ్ళు ఎందుకో టైం ఇవ్వట్లేదు. మళ్ళీ వస్తాను సార్ మీ దగ్గరికి. దత్తాత్రేయ గారు, ఈ విమర్శలో ప్రధానంగా అంటే కొన్ని సాంకేతిక ఆధారాల లేకపోతే రాజకీయ విమర్శలు తెలియదు, కానీ 2024 పార్లమెంట్ ఎన్నికలప్పుడే బీజేపీకి బీఆర్ఎస్కి ఒక అనైతిక పొత్తు కుదిరింది. బీఆర్ఎస్ ఓటంతా బీజేపీకి ట్రాన్స్ఫర్ చేసుకున్నారు. దానిలో కీలకంగా కిషన్ రెడ్డి గారు, కేటీఆర్ గారు కీలక పాత్ర పోషించారని ఒక, సరే అది రాజకీయ విమర్శే కావచ్చు. బట్ ఇప్పుడు ఇక్కడ ఆయన చెప్పడం ఏం చెప్తున్నారు, బీజేపీలోనే ఉంటారు, బీఆర్ఎస్లో తింటారు, ఇద్దరు కలిసి నడిపిస్తూ ఉన్నారు. ఈ ధోరణి మంచిది కాదు రాష్ట్రానికని చెప్తా ఉన్నారు. మిమ్మల్ని లాగుతున్నారు ముఖ్యమంత్రి గారు. ఏంటి దీనిలో మీ అనాలిసిస్? గుడ్ ఈవినింగ్ కటారి గారు, మీకు ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులందరికీ. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి ప్రజా సమస్యల మీద చిత్తశుద్ధితోని పనిచేయాల్సింది పోయి ప్రతిపక్ష పార్టీలను ఒక పార్టీతో ఇంకో పార్టీకి పొత్తుంది, నీ తప్పులన్నింటినీ ఎండగడుతుంటే, రైతుల విషయంలో ప్రశ్నిస్తుంటే, ఉద్యోగాల గురించి ప్రశ్నిస్తుంటే, మహిళలకు ఇచ్చిన హామీల గురించి ప్రశ్నిస్తుంటే ఎక్కడ నేను దొరికిపోతానో అని చెప్పేసి ఇవాళ నీటి విషయంలో ఇప్పుడు గోదావరిని కావేరిని అనుసంధానం చేస్తామని చెప్పేసి జరుగుతా ఉన్నటువంటి లోపాయకారి ఒప్పందాలను చూస్తా ఉంటే వాటిపైన మా హరీష్ రావు లాంటి వాళ్ళు, కేటీఆర్ లాంటి వాళ్ళు ఎక్కడిదిరా నాయన తెలంగాణ జల హక్కుల గురించి మాట్లాడు అని చెప్పేసి బహిరంగంగానే ఆయనను ప్రశ్నిస్తుంటే వాటికి సమాధానాలు చెప్పలేక ఇగో
బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అనేటువంటిది ఒక దంపుడు నినాదం పట్టుకొని వాళ్ళ దాన్నే సాగదీసేటువంటి దూరం చేస్తా ఉన్నాడు. తెలంగాణ రాష్ట్రంలో గుర్తుపెట్టుకోండి కటారి గారు, బీఆర్ఎస్ పార్టీకి బీజేపీతో గాని కాంగ్రెస్ తో గాని మరే ఇతర పార్టీలతో పొత్తులు పోయేంత పరిస్థితి లేదు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ డౌన్ ఫాల్ స్టార్ట్ అయింది. ప్రజలే తిరుగుబాటు చేయడానికి సిద్ధంగా ఉన్నారు, పీకల్లోతు ఆవేశంతో ఉన్నారు. ఎందుకు చెప్తా ఉన్నామంటే రైతుల కష్టాలు మనం చూసినాం. ముఖ్యమంత్రి గారి స్వయంగా ఇవాళ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారితో ఒక ఫోటోకాల్ వ్యవహారం లాగా మాట్లాడి ఆయనతోని కేంద్ర మంత్రిగా నువ్వు ఉన్నావు, మరి మనకు కొన్ని రావాల్సినవి ఉన్నాయి, వాటి మీద మనం కూర్చొని అక్రాస్ ద టేబుల్ కూర్చొని మనం మాట్లాడుకొని మన తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేద్దామని అంటాడా? కిషన్ రెడ్డి నువ్వు ఎట్ల బయటకు తిరుగుతావు చెప్తా, 15 తర్వాత నీ మీద యుద్ధం ప్రకటిస్తా అంటాడా? అక్కడేమో కాదు సార్, ఆయన ఎగ్జాంపుల్ చెప్తుండే, ఉదాహరణకి 75 లక్షల మెట్రిక్ టన్నులు పంట పండింది, వాళ్ళు 50 లక్షలే కొంటా అన్నారు. అన్ని ఆయన రాష్ట్రాల వారీగా కోట్ ఇక్కడ ఇంత కొంటున్నారు, పంజాబ్ లో 86% కొంటున్నారు, మన దగ్గర కొంటలేదు, వీళ్ళేం మాట్లాడలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నేనేమంటున్నా సార్ కటారి గారు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి రాష్ట్ర అవసరాలు, రాష్ట్రంలో రైతులు పండించే దాని మీద అవగాహన ఉంటే బాయిల్డ్ కోటా అని ఒకటి ఉంటది, వీటన్నింటినీ ముందస్తుగానే ఏర్పాటు చేసుకోవాలా, యూరియాను ముందస్తుగానే దిగుమతి చేసుకోవాలా. ఇవన్నీ ఏం చేయకుండా ప్రతిపక్షాలుగా మేము ప్రశ్నిస్తే మమ్మల్ని బీజేపీతో పొత్తని, బీజేపీ నాయకులు ఆయన తప్పులు నినగడితే బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని, ఇది ఒక దిక్కుమాలిన నినాదం పట్టుకొని పనిచేస్తా ఉన్నాడు. ఆయనకు సమాధానం జవాబు చెప్పే ధైర్యం సరిపోతుంది ఒకటి. అయితే రెండోది, నిజానికి కేంద్ర ప్రభుత్వం ఇవాళ మనము రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నా, మరెవరు ముఖ్యమంత్రి ఉన్నా, మేము బీఆర్ఎస్ పార్టీ మాత్రం తెలంగాణ ప్రయోజనాల కోసం మాట్లాడతాం కాబట్టి తెలంగాణ ప్రయోజనాల విషయంలో బీఆర్ఎస్ చేసినంత కమిటెడ్ గా వర్క్ ఇవాళ కాంగ్రెస్ చేస్తలేదు. అయినప్పటికీ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన హక్కుల విషయంలో కేంద్ర ప్రభుత్వ ప్రతినిధిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారు కావచ్చు, బండి సంజయ్ గారు కావచ్చు, తెలంగాణ ప్రజల కోసం చేయాల్సి. ఎందుకంటే కాదు సార్, పాయింట్ ఏంటంటే దత్తాత్రేయ గారు, ఉదాహరణకి మనం చూస్తాను, సబర్మతి చాలా బ్రహ్మాండంగా డెవలప్ చేసుకున్నారు, హెలికాప్టర్లు వచ్చి విమానం, నీళ్లలో తేలే విమానం మోడీ గారు చైనా అధ్యక్షుని పెట్టి చూపిస్తారు. యమున, ఢిల్లీ దగ్గర యమున అట్లాగే బ్రహ్మాండంగా చేసుకున్నారు. యూపీలో అలహాబాద్ దగ్గర గంగా నదిని బ్రహ్మాండంగా చేస్తున్నాం అని చెప్తా ఉన్నారు. మన మూసీ దగ్గరికి వచ్చేసరికి సరే, రాజకీయ విమర్శలు మీరు ఎన్నైనా చేసుకోండి, మొత్తం 58 కిలోమీటర్ల స్ట్రెచ్ దాన్ని అద్భుతంగా చేద్దాం, బోల్డ్ అన్ని ఎగ్జాంపుల్స్ చూపిస్తా ఉంటే మరి మనందరి బాధ్యత కూడా ఉంటుంది కదా. ఇప్పుడు మీరు కూడా ఒక రీసెంట్ గా ముఖ్యమంత్రి గారు ఢిల్లీలో ఇచ్చినటువంటి ఒక ఇంటర్వ్యూలో టీవీ ఛానల్లో నేను హిట్లర్ వారసుని అని ప్రకటించుకున్నాడు. నేను హైడ్రా తీసుకొచ్చి ఏదైనా సార్ ప్రజా సంక్షేమం కోసం ఒక పథకాన్ని తీసుకొచ్చినప్పుడు, లేకపోతే ఒక ప్రక్షాళన పేరు మీద ప్రజలకు ఎక్కువ మందికి అన్యాయం జరుగుతున్నప్పుడు ప్రజా సంఘాల మధ్య కూర్చొని, ప్రతిపక్షాలను కూర్చోబెట్టుకుని, అఖిలపక్షాల మధ్య, అధికారుల మధ్య, దానికి అనుభవజ్ఞుల మధ్య కూర్చొని ఒక చర్యలు తీసుకుంటారు. సబర్మతి అయినా లేకపోతే ఇంకో నది అయినా వీటిని ప్రక్షాళన చేసేటప్పుడు ప్రజా సమ్మతితో చేసిండ్రు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారికి ప్రజా సమ్మతి లేదు, ప్రజా తిరుగుబాటు ఉంది. బస్తీలన్నింటిలో పేద ప్రజలు గూడులేని పక్షులు అవుతున్నారు సార్, వాళ్ళు తిరుగుబాటు చేస్తా ఉన్నారు, మేం కాదు, ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు. హైడ్రా పేరు మీద కూల్చివేతల వల్ల వాళ్ళు తిరుగుబాటు చేస్తున్నారు, మూసీ నది పేరు మీద కూల్చివేతల మూసీ పరివాహక ప్రాంత ప్రజలు చేస్తున్నారు. ఇవాళ ప్రజల తిరుగుబాటుకు రేవంత్ రెడ్డి గారు జవాబు చెప్పలేక ఇవాళ ప్రతిపక్షాలని దుమ్మెత్తి పోసే ప్రయత్నం చేస్తే ముఖ్యమంత్రి మేమా? ఓకే ఓకే రైట్, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. లింగరాజు గారు, ముఖ్యమంత్రి అంటే స్పెసిఫిక్గా నేను అంటుంది సరే, రాజకీయ ఇప్పుడు నిజంగా పూర్తి సమాచారం ఉంటే, ఇప్పుడు ఫడ్నవీస్ గారు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు, నేను కనుక్కుంటే అక్కడ కిషన్ రెడ్డి గారు ఇవ్వద్దన్నారని చెప్తున్నారు అన్నట్టుగా ముఖ్యమంత్రి గారు దాదాపుగా ఆ టోన్లో చెప్పేస్తున్నారు. ఈ ప్రాజెక్టులు వాస్తవంగా మెట్రో నిజంగా సిటీలో 1 కోటి పైగా జనాభా ఉన్నారు, ఎప్పుడో 10-12 ఏళ్ళు అయిపోయింది. సరే, కాంగ్రెస్ హయాంలోనే మొదలైంది, బీఆర్ఎస్ హయాంలో పూర్తి అయింది ప్రాజెక్టు, 10 ఏళ్ళు అయిపోయింది అది పూర్తయి, 1 కిలోమీటర్ కొత్తగా అడగాల. ఆయన చెప్పినట్టు ఈ 10 ఏళ్లలో మనం 2వ స్థానంలో ఉన్న వాళ్ళు ఇవాళ 10వ స్థానానికి 9వ స్థానానికి పడిపోతాం. ఏంటి కేంద్రం నుంచి రావట్లేదా? మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా? మీరు సబ్మిట్ చేయాల్సిన డిపిఆర్లు మిగతావన్నీ సబ్మిట్ చేశారా? స్పెసిఫిక్గా కిషన్ రెడ్డి గారు నేను రెడీ అంటున్నారు, ఎక్కడ కూర్చుందో అక్కడ కూర్చుందో ఆయన మీద మాట్లాడదామని చెప్తున్నారు, చెప్పండి. గుడ్ ఈవినింగ్. ముందుగా మీకు, హెచ్ఎన్టీ ప్రేక్షకులకు, అదేవిధంగా కోపానిస్టులు, ఎస్ డెఫినెట్ కూడా నిన్న ఏదైతే ముఖ్యమంత్రి గారు మాట్లాడారో, ఇవాళ ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి, సంక్షేమము, సామాజిక న్యాయధ్యేయంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని దేశానికి ఒక ఆదర్శ రాష్ట్రంగా, ఒక మోడల్ రాష్ట్రంగా తీర్చిదిద్దాలని నిరంతరం పనిచేస్తున్నటువంటి ఇవాళ ప్రజాప్రభుత్వం ఇవాళ. ఎందుకంటే ఇండియా ఈజ్ అనే కోఆపరేటివ్ ఫెడరలిజం, ఇట్స్ నాట్ ఓన్లీ ఫెడరలిజం అండి, అకార్డింగ్ టు ఇండియన్ కాన్స్టిట్యూషన్ కోఆపరేటివ్ ఫెడరలిజం అంటే కేంద్రము రాష్ట్రము కూడా సపోర్ట్ చేసుకుని ఒకదానికొకటి, అప్పుడు రాష్ట్రాలు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెంది, దేశం అనేది సపరేట్ ఉండదు. దానికోసమే ముఖ్యమంత్రి గారు కేంద్ర మంత్రులని, ప్రధానమంత్రిని కలిసి
ఇవాళ తెలంగాణకు రావాల్సినటువంటి విభజన చట్టాల్లో ఉన్నటువంటి హామీలను అమలు చేయలేదండి. 12 సంవత్సరాలు అయిపోతుంది బీజేపీ. అదే విధంగా ఆనాడు కేసీఆర్ ఉన్నప్పుడు ఎలాగూ బీజేపీ బీఆర్ఎస్ కలిసి ఉన్నాయి, కానీ తెలంగాణకు రావాల్సిన విషయంలో బీఆర్ఎస్ ఏనాడు కూడా నరేంద్ర మోడీని ప్రశ్నించలేదు. ఇవాళ దాని మనకు చాలా స్పష్టంగా కనబడుతుంది. కానీ ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒకవైపు కేంద్రాన్ని గౌరవించుకుంటున్నారు, ఎందుకంటే యూనియన్ కోఆపరేటివ్ ఫెడరలిజంలో ఎట్ ద సేమ్ టైం తెలంగాణకు వచ్చినటువంటి అంశాలలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ కామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు. ఇవాళ ఏం చెప్పారండి, ఇవాళ తుమ్మిడిహట్టి దగ్గర అంటే మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వం ఉంది, మరి కిషన్ రెడ్డి గారు మీరు కేంద్రంలో ఒక క్యాబినెట్ మంత్రిగా ఉన్నారు, మీకు కూడా తెలంగాణలో 8 మంది ఎంపీలను గెలిపించారు, మీరు మంత్రిగా ఉన్నారు, మీకు బాధ్యత లేదా? మీరు కూడా ఇనిషియేటివ్ తీసుకొని ఇవాళ మహారాష్ట్ర అక్కడ ముఖ్యమంత్రితోటి దేవేంద్ర ఫడ్నవీస్ తోటి మాట్లాడి ఇవాళ ఈ సమస్యని పరిష్కరించవచ్చు అన్నాడు. దాంట్లో తప్పే ఉంది? ఇవాళ ఎన్నో కాదంటే ముఖ్యమంత్రి గారు అపాయింట్మెంట్ కోరితే కలవాలని ఫడ్నవీస్ గారు రిజెక్ట్ చేస్తున్నారు, కలవటానికి ఇష్టపడలేదు, మొహం చాటేస్తున్నారు అని చెప్తున్నారు. నిజమేనది? అదే కటారి గారు, ఇవాళ మనకు చాలా స్పష్టంగా అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్లు అక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ తెలిసే కదా. ఇవాళ ఎందుకు ఇప్పుడు బార్డర్ స్టేట్ లో ముఖ్యమంత్రులు డెఫినెట్ కూడా ఒకరికొకరు కలిసి పనిచేస్తారు. ఇవాళ ఎందుకు ఫడ్నవీస్ గారు మరి ఎందుకు ఇవాళ దీన్ని కలుసుకోవడానికి ఇష్టపడట్లేదు అంటే ఎవరి ప్రోద్బలం ఉంది? ఇవాళ తెలంగాణ నుంచి ఉన్నటువంటి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారే కదా. ఇవాళ నువ్వే తీసుకో, అందుకే ముఖ్యమంత్రి గారు నువ్వే ఇనిషియేట్ తీసుకో, ఆ సన్మానం నీకే చేస్తాను, లక్షల మందిని తీసుకొని సన్మానం చేస్తాను. నేను ఇంకొకటి 2 విషయాలండి. ఇవాళ దేశంలో ఇవాళ తెలంగాణలో అత్యధిక స్థాయిలో ఇవాళ 70 లక్షల టన్నుల ఇవాళ ధాన్యం తెలంగాణలో పండింది. ఇవాళ వీరు కేంద్రం ఏమంటుంది, మేము 50 లక్షల టన్నులే కొంతమంటారు. మరి మిగతా రాష్ట్రాలు ఇవాళ పంజాబ్ లో 80% కొంటారు, మిగతా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో 80% ఇవాళ ధాన్యం కొన్నారు. మరి ఇవాళ తెలంగాణలో కూడా కొనొచ్చు కదా. ఇవాళ మీ మీద బాధ్యత ఉంది కదా. అదే విధంగా ఇవాళ మనం చూస్తున్నామండి, ఒక చిన్న వర్షం వస్తే ఇవాళ ఏ విధంగా ఇవాళ మెట్రో సిటీలు ఢిల్లీ గాని, చెన్నై, ముంబై, బెంగళూరు, హైదరాబాద్ ఏ విధంగా ఇవాళ ఇండ్లకు నీళ్లు వచ్చి ట్రాఫిక్ జామ్ అవుతుంది, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఈ సమస్య ఉండొద్దు. ఇది భవిష్యత్ తరాలకు ఇవాళ హైదరాబాద్ అంటే గ్లోబల్ హబ్ గా వెళ్ళింది, ఒక గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ క్యాపిటల్ గా ఇవాళ ప్రజా ప్రభుత్వంలో ఇవాళ నిలిచింది. ప్రపంచం అంతా కూడా హైదరాబాద్ వైపు చూస్తున్నారు. మనం కూడా ఈ సిటీని ఎక్స్పాండ్ చేస్తుంది, సిటీ మీద బర్డెన్ పడుతున్నది. దీనికి అనుగుణంగా రోడ్ల విస్తరణ జరగాలంటారు. ఇవాళ RRR ఉంది, మరి దానికి ఎందుకు మీరు నిధులు ఇవ్వట్లేదు? ఇవాళ అదే విధంగా మెట్రో మీరు ఇంత ముందుకే చెప్పారు, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం స్టార్ట్ చేసింది. గతంలో దేశంలో మెట్రో నగరాల్లో హైదరాబాద్ 2వ స్థానంలో, మరి ఇవాళ 9వ స్థానానికి వచ్చింది. మరి ఇవాళ కిషన్ రెడ్డి గారు ఎందుకు మీరు ఇనిషియేటివ్ తీసుకొని ఎందుకే 1 కిలోమీటర్ కూడా 12 సంవత్సరాలు అన్నాడు కేసీఆర్ అడగలేదు. కేసీఆర్ మీతో లాలుచిపడి ఆయన ఏనాడు కూడా మాట్లాడలేదు. నాకు ఒక 1-2 మినిట్స్ ఏమంటున్నా, మీరు ఇవాళ మేము అడుగుతున్నాం, కోఆపరేటివ్ చేస్తామంటున్నాం, మీరు ఇవాళ మెట్రో ఎక్స్పాండ్ చేయండి. అదే విధంగా ఇవాళ మూసీ రిజర్వేషన్, ఇవాళ మీరు సబర్మతి నది రిజర్వేట్ చేసుకున్నారు, గంగా నది 1000 కోట్లకి ఇస్తారు, ఇవాళ యమునా నదికి ఢిల్లీలో చేస్తుంటారు. మన తెలంగాణలో మూసీ నది ఏం పాపం చేసిందండి? నేను ప్రత్యేకంగా నేను ఎక్స్పీరియన్స్ అండి, ఒక నల్గొండ జిల్లా బిడ్డగా చెప్తున్నా. నేను మొత్తం మోటార్ సైకిల్ డైరీ అనంతగిరి నుంచి ఇవాళ అక్కడ కలిసినటువంటి మిర్యాలగూడ పక్కన దామచర్ల వరకు నేను మోటార్ సైకిల్ డైరీ చేశాను. ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారు మాకు తెలుసు. ఆ మూసీ నీళ్ళ వల్ల పంటలు పండితే పుట్టబోయే బిడ్డలకు కూడా ప్రమాదం ఉంది. దాన్ని రిజర్వేట్ చేస్తుంటే మీకు వచ్చే నష్టమైంది. కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వచ్చు కదా. మీరు గంగానది చేసుకుంటారు, యమునా నది చేసుకుంటారు, సబర్మతి నదిని చేస్తారు. ఇంకా ఇంకోటి అనేది చేయడమే కాదు, భారత రాజ్యాంగంలో డైరెక్ట్ టు ప్రిన్సిపల్ స్టేట్ పాలసీలో ఒక బాధ్యత అండి, నదులను కాపాడుకోవాల్సిన బాధ్యత మనకుంది. దాన్ని చేయమంటున్నాం, దాన్ని మీకు నిధులు ఇవ్వరు. దాని మీద మీరు ఏది పడుతుంది గోడిగుడ్డు మీద ఈకలు వెళ్ళినట్టు మాట్లాడతారు. నేనేమంటున్నా, బీజేపీ బీఆర్ఎస్ 2 కలిసే ఉన్నాయి. బీజేపీ బీఆర్ఎస్ 2 కలిసే ఉన్నాయి. 10 ఏళ్లలో ఇదే బీఆర్ఎస్ కదా బీజేపీ సపోర్ట్ చేసింది. ప్రెసిడెంట్ ఎలక్షన్ లో, వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ లో బీజేపీ తెచ్చిన నల్ల చట్టాలకు సపోర్ట్ చేసింది 8 చోట్ల బీజేపీ గెలిస్తే 7 చోట్ల బీజేపీ బీఆర్ఎస్ ఎంపీలు డిపాజిట్ పోయింది. మరి 10 ఏళ్లలో నువ్వు అన్నావు, ఎందుకు చేయలేదు? బీజేపీ బీఆర్ఎస్ 2 ఒకటే. డెఫినెట్ కూడా బరాబర్ తెలంగాణ కోసం ఎక్కడి వరకైనా పోతాం. నేను ఒకటి అడుగుతున్నా, ఇప్పుడు ముఖ్యమంత్రి గారు విసిరిన ఛాలెంజ్ ని ఆయనకి ఎదురు ఛాలెంజ్ ఇచ్చిన వ్యక్తి కూడా సాధారణ వ్యక్తి కాదు, కేంద్ర మంత్రి, కేంద్ర కేబినెట్ మంత్రి. నేను చర్చకి సిద్ధం, ఎక్కడికి రమ్మంటే అక్కడికి ముఖ్యమంత్రి గారు వచ్చుతాను, తెలంగాణకి కేంద్రం ఏం చేసిందో మేము ముందు పెడతా, మీరు సిద్ధమేనా అని అడుగుతున్నారు ముఖ్యమంత్రి గారు. కనీసం 12 సంవత్సరాలుగా విభజన చట్టాలు హామీలు అమలు చేయలేదని ఇంకేం తెలంగాణకు ఒక ఐఏఎం లేదండి. ఈ దేశంలో ఐఏఎం లేని ఏకైక రాష్ట్రం జాతీయ అంటే మీరు బీజేపీ బీఆర్ఎస్ 2 తెలంగాణకు మోసం చేస్తూ తెలంగాణ కోసం ఎవరినైనా ఎదిరిస్తాం, ఎంతవరకైనా కొట్లాడతాం, తెలంగాణ అభివృద్ధి. రవికుమార్ గారు
ఇక్కడ అంటే మీరు కూడా ప్రపంచంలో చాలా దేశాలు తిరిగారు. ఇప్పుడు మనందరం జర్మనీలో రైన్ రివర్ అంటారు, హడ్సన్ రివర్, న్యూయార్క్, న్యూజెర్సీ మనందరం తెలుసు, ఈ ఆమ్స్టర్డామ్ అన్ని ఏ ప్రపంచంలో ఏ మహానగరం అభివృద్ధి చెందినా అద్భుతమైన నదీ తీర ప్రాంతంలో కాస్ట్లీయెస్ట్ అంతా ఉంటది. ఏమి లేకపోతే దుబాయ్లో సముద్రంలో కూడా కట్టుకొని అక్కడ ఇల్లు కట్టుకొని ఉంటున్నారు మనం చూస్తాం. మనకెందుకు మన మూసి ఇంత దరిద్రంగా ఉండాలని ఒక ఆలోచన చేస్తూ ఉన్నారు. నేను అడిగేది ఒకటే, ఈ వీటికి కేంద్రం సపోర్టు ఎందుకు ఇవ్వట్లేదు? దీనికి కిషన్ రెడ్డి గారికి ఉన్న సంబంధం ఏంటి? ముఖ్యమంత్రి గారు అంత స్పెసిఫిక్గా ప్రాజెక్టుల పేర్లు తీసుకొని అపాయింట్మెంట్ కూడా ఇవ్వకుండా ఈయనే చేస్తున్నారని చెప్పి ఆరోపణ చేస్తున్నప్పుడు దానికి మీ సమాధానం ఏంటి? సార్, ముందుగా అందరికీ నమస్కారం. మీకు ఒక చిన్న కామెడీ సీన్ గుర్తు చేస్తా. బ్రహ్మానందం గారిది అది సినిమాలో గొడ్డలు రాయడం ఒక పేరు ఉంటుంది. ఆయనది గొడ్డలు పట్టుకొని పోతూ ఉంటాడు కానీ నరకడు. సోమవారము నా పుట్టినరోజు, బుధవారం గొడ్డలి పుట్టినరోజు, గురువారం గొడ్డలు నా చేతికి వచ్చిన రోజు, శనివారం శని, ఆదివారం సెలవు, పనిచేయడు. అట్లున్నది ముఖ్యమంత్రి పరిస్థితి. నువ్వు చేసే పని చేయవా బాబు అంటే ఇది ఆడలేక మద్దలు ధరు అన్నట్టు ఆయన అడ్డం పడుతున్నాడు, ఈయన అడ్డం పడు. నువ్వు చేయాల్సింది చేయి. ముందు రాష్ట్రానికి ఏదైతే నువ్వు చేస్తానని చెప్పేసి హామీ ఇచ్చినావో అవన్నీ చేయి. ఇంటరప్షన్ లేకుండా టైం ఇవ్వండి. ఈయన ఏమంటున్నాడు, తుమ్మిడిహెట్టి, మెట్రో, ట్రిబుల్ ఆర్, ఇప్పుడు మూసి, తర్వాత వడ్లు గురించి మాట్లాడు. సరే, తుమ్మిడిహెట్టి అనేది నువ్వు ఎక్కడన్నా అంటే భారతీయ జనతా పార్టీ ఎక్కడన్నా మనకు హామీ ఇచ్చిందా సార్? తెలంగాణ ప్రజలకు ఏమైనా హామీ ఇచ్చిందా? లేదు. ట్రిబుల్ ఆర్ గురించి ఏమైనా హామీ ఇచ్చిందా? లేదు. మూసీ గురించి ఏమైనా హామీ ఇచ్చిందా? నేనేమంటున్నా, నన్ను మాట్లాడు చెప్పండి. మెట్రో గురించి ఏమైనా హామీ, ఇదంతా కూడా మేము హామీలు ఏమి ఇవ్వలేదు. బట్ మీరిచ్చిన హామీ ప్రకారము సరే ఒక్కొక్క దాని గురించి మాట్లాడదాం. మెట్రో గురించి మాట్లాడదాం. బీజేపీ మేనిఫెస్టోలో బీజేపీ మేనిఫెస్టోలో మేము గెలిస్తే మెట్రో చేస్తాం, బాగు చేస్తాం, ఏం పెట్టలేదు. వేరే వాళ్ళు రేవంత్ రెడ్డి గారు నన్ను మాట్లాడివ్వండి, చెప్పండి సార్, కొంచెం నన్ను మాట్లాడివ్వండి. రేవంత్ రెడ్డి గారు వచ్చి 2.5 సంవత్సరాలే అయింది. మేము 12 సంవత్సరాల నుంచి తెలంగాణకి ఎంత చేస్తున్నామో మాకు తెలుసు. 12 సంవత్సరాల హిస్టరీ ఎందుకు, జస్ట్ గత 1 నెల హిస్టరీ చెప్తా. మే 10వ తారీఖు మోడీ గారు హైదరాబాద్కు వచ్చినప్పుడు తెలంగాణకు 9,000 కోట్ల రూపాయలు ఇచ్చిండు. ఈ 9,000 కోట్ల రూపాయలతో రహదారులు కావచ్చు, కాకతీయ టెక్స్టైల్ పార్క్ కావచ్చు, అదేవిధంగా కాజీపేట నుంచి విజయవాడకు రైల్వే లైన్ కావచ్చు, దాని తర్వాత రకరకాల అభివృద్ధి కార్యక్రమాలకు 9,000 కోట్లు ఇచ్చాడు. దాని తర్వాత వెంటనే అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కింద 5,600 కోట్ల రూపాయలు కేటాయించాడు. దాని తర్వాత వెంటనే నిన్నాక మొన్న మంచిర్యాల నుంచి ఆ రోడ్డు తీసుకెళ్లేదానికి 7,600 కోట్ల రూపాయలు ఇచ్చారు. దాదాపు ఈ నెలలోనే, మే నెలలోనే 28,000 కోట్ల రూపాయల వర్త్ ప్రాజెక్ట్స్ కావచ్చు, పనులు కావచ్చు, శంకుస్థాపన చేసి వాటన్నిటికీ హైవేలు ఉంటాయి. హైవే ఇటు నుంచి వెళ్తా ఉంటుంది, మధ్యలో తెలంగాణ ఉంటుంది. అట్లా సార్, ఇప్పుడు హైవేలు అంటే హైవేలు తెలంగాణకు అవసరం లేదు. నేనేమంటున్నా సార్, మెట్రో కూడా అవసరమే కదా సార్. మరి మెట్రో కూడా దేనికి, మొబిలిటీకే కదా. మరి హైవేలు దేనికి సార్? అది కూడా మొబిలిటీకే కదా. అవసరం లేదా? ఇప్పుడు జహీరాబాద్ ఇండస్ట్రియల్ పార్క్ కూడా ఓపెన్ చేశాను సార్. 2,360 కోట్ల రూపాయలతో జహీరాబాద్ ఇండస్ట్రియల్ పార్క్ ఓపెన్ చేస్తే మరి అది అవసరం లేదా? నేనేమంటున్నా, మీరెంత బాధ్యతగా పెద్దగా ఫీల్ అవుతున్నారో అంతకంటే ఎక్కువ బాధ్యత మాకున్నది. మేము చేస్తున్నాం, మీరు చెప్పాల్సిన అవసరం లేదు. ఏది చెయ్యాలనేది అది మా ప్రాధాన్యత. మీరు చెప్పినట్టు చేయాలంటే కుదరదు. మీ ప్రాధాన్యత కాదంటే హైదరాబాద్ లో 1,40,00,000 మంది ఉన్నారు దగ్గర. రోజు మీరు, నేను, లింగం యాదవ్ గారు ఏ రోజు ఎవరు డిబేట్ కి రావడం లేటైనా ట్రాఫిక్ లో ఇరుక్కుపోయి మనం మాట్లాడతాం. ఒకటే ప్రశ్న, మీరు మెట్రో గురించి 12 ఏళ్లుగా 1 కిలోమీటర్ అసలు ఓకే కాకపోతే ఏమంటున్నా సార్? మెట్రో ఫేజ్ 2 ఒకవేళ భారతీయ జనతా పార్టీ లేదా కేంద్ర ప్రభుత్వం వల్ల ఆగింది అనుకుంటే, ఒకవేళ ఇది ఎవరైనా నిజంగా నిరూపిస్తే నేను ముక్కుని ఎలాగ రాస్తా. సెకండ్ ఫేజ్ బడ్జెట్ 24,360 కోట్లు ఎంతో. సెకండ్ ఫేజ్ కింద 50-50 రేషియోలో కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వం 50-50 రేషియోలో చేయాలి. ఆ చేసేదానికి ఇప్పుడు అడ్డంకులు ఏంటంటే, వీళ్ళు ఎల్ఎన్టీ మెట్రో రైలు ఏదైతే ఉండదు దాన్ని మొత్తం వీళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. హైదరాబాద్ మెట్రో హెచ్ఎంఆర్ఎల్ రావాలా, ఇది ఇంకా హ్యాండింగ్ ఓవర్ ప్రాసెస్ కంప్లీట్ కాలేదు. మొట్టమొదటి అడ్డంకి. రెండో అడ్డంకి, కేంద్ర ప్రభుత్వం ఏదైతే తన షేర్ 12,000-13,000 కోట్ల రూపాయలు సిద్ధంగా ఉన్నది 2026 చివరికల్లా ఇవ్వడానికి బడ్జెట్ కేటాయించి రెడీగా ఉన్న జగదీష్ ఖట్టర్ గారు ఆయన పేపర్ స్టేట్మెంట్ కూడా ఇచ్చిండు. ఇప్పుడు
రాష్ట్ర ప్రభుత్వం యొక్క షేర్ ఏదైతే ఉందో ఆ 13,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం అఫీషియల్ గా చెప్పింది ఐడిఎఫ్సితో వీళ్ళతో వాళ్ళ ఫండ్స్ రేసింగ్ కోసం వాళ్ళు ఆ పనులలో ఉన్నారు. ఆ పనులలో వాళ్ళు ఉన్నారు, మేము సిద్ధంగా ఉన్నాము. ఇప్పుడు ఎవరి వల్ల ఆగింది సార్? ఎందుకు సార్ ఇన్ని అబద్ధాలు? నేను ఏమంటున్నా సార్, మనం చదువుకున్నాం. ఆగు మిత్రం, యాక్టివిజం ఇక్కడ చూపే కొంచెం సబ్జెక్ట్ విను ప్లీజ్. నేనేమంటున్నా, హెచ్డిఎఫ్సి ఐడిఎఫ్సి అని ఇంకో ఐఆర్ఎఫ్సి రెండు బ్యాంక్స్ తోని వీళ్ళు ఏదో కన్సల్టేమ్, నాకు తెలిసి కన్సల్టేమ్ అయిపోవచ్చు హోప్ఫుల్లీ ఇంకొక 2-3 months లో అయిపోయే పరిస్థితి కనిపిస్తా ఉంది. కానీ దానికంటే ముందు ఈ ఎల్ఎన్టీ నుంచి ఇది మొత్తం దీనికి దానికి పెద్ద సంబంధం ఉండాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు పిలవాలి కదా, ఇప్పుడు పనులు స్టార్ట్ అవ్వాలి కదా, కాంట్రాక్ట్ రావాలి కదా. పిలవాలంటే కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన ఫండ్ సిద్ధంగా ఉన్నది, రాష్ట్ర ప్రభుత్వం ఇంకా సిద్ధంగా లేదు. రాష్ట్ర ప్రభుత్వం దగ్గర అడ్డం పడి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర చేతగాక మద్దతు ధర అన్నట్టు మీరు చేయాల్సిన పనులు మీరు చేయకుండా కేంద్ర ప్రభుత్వం పైన అందులో పోయి కిషన్ రెడ్డి గారి పైన వేస్తే గొడ్డల రాయుడు మాటలు మాట్లాడుతున్నారు. ఇంకో విషయం చెప్తారు సార్, ఇంకో విషయం చెప్తాను, నన్ను చెప్పని నాకు చాలా టైం ఇచ్చారు. మూసీ గురించి మాట్లాడుతున్నారు సార్. మూసీ 56 కిలోమీటర్ల మూసీ స్ట్రెచ్ ఏదైతే ఉన్నదో దానికి సంబంధించిన బడ్జెట్ ఏదైతే వేసుకున్నారో, ఎక్కడన్నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇన్ని సభల్లో మాట్లాడుతున్నారు కదా, పెద్దగా మాట్లాడుతున్నారు కదా. ఒకసారేమో 150,000 కోట్లు అన్నారు, ఒకసారేమో ఇంత అన్నారు, ముందేమో ఇల్లు మొత్తం పక్కన జరిపించేసి వాళ్ళకి మంచి ఇల్లు కట్టించేద్దామన్నారు. ఎక్కడ క్లారిటీ ఉంది సార్? అది ప్రాజెక్టు 150,000 లేదా మీకు ఎక్కడ ఇచ్చారు సార్? మీకు ఏమైనా ఇచ్చారా? అక్కడ ఏసీ హోటళ్లలో కూర్చొని, నేను తాజ్ కృష్ణ లాంటి ఏసీ హోటళ్లలో కూర్చొని ఆయన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లు ఇస్తున్నారు. కానీ అక్కడ జనాలు అరే ఎక్కడ మా అపార్ట్మెంట్లు పోతాయి, ఎక్కడ మా ఇల్లు కూలిపోతాయి అని చెప్పేసి వాళ్ళు నిద్ర లేక తిండి లేక వాళ్ళ మనసులన్నీ కూడా ఎక్కడ చచ్చిపోతారో గుండె వాళ్ళు 150 కోట్లకి డిపిఆర్ తయారు చేయడానికి ఏ కంపెనీకి అయితే మీరు ఇచ్చిర్రో ఆ కంపెనీ అయితే నీకు ప్రెజెంటేషన్ ఇచ్చింది, అది కంప్లీట్ అయ్యిందా? అది కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు డిపిఆర్ కాస్ట్ చేసుకున్నారా? ఫస్ట్ ఫేజ్ లో 6,000 కోట్ల రూపాయలు బడ్జెట్ పెట్టుకున్నారు. ఇక్కడ నుంచి మన అక్కడ నుంచి అనంతగిరి దగ్గర నుంచి మన ఇక్కడ దాకా తెచ్చుకున్నారు. అది ఎంత సార్? 6,000 కోట్ల రూపాయలు ఎంత బడ్జెట్ పెట్టుకున్నారు. కేవలం భూసేకరణ కూడా సరిపోదు, ఆ బడ్జెట్ భూసేకరణ కూడా సరిపోదు. వాళ్ళకి ఇంతవరకు ఎటువంటి అష్యూరెన్స్ లేదు. మీరు ఎప్పుడు పోయారు కేంద్ర ప్రభుత్వం దగ్గరికి? ఏ మినిస్టర్ దగ్గర పోయి మూసి డిపిఆర్ సబ్మిట్ చేసి 50 సార్లు చెప్తున్నారు, చూపించమని చెప్పండి, రికార్డు చూపించమని చెప్పండి. ముఖ్యమంత్రి గారు ఢిల్లీ పోయి మూసీ దానికోసం నేను చెప్తా మాకు బాధ్యత ఉన్నది, బీజేపీకి బాధ్యత ఉన్నది. గత 12 సంవత్సరాలుగా మూసీకి 5,084 కోట్ల రూపాయలు కేటాయించి ఒకసారి ఎస్టీపీల కోసం 3,000 కోట్ల రూపాయలు, దాని తర్వాత అక్కడ కడుతున్నటువంటి బ్రిడ్జిల కోసం 2,000 కోట్ల కాంగ్రెస్ మిత్రుడికి లేకపోతే మీకైనా కూడా సార్ మీకు దమ్ముంటే డాటా మొత్తం నేను పట్టుకుని ఇప్పుడే కూర్చుంటా, ఇదే డిబేట్ లో కూర్చుంటా. కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి ఎవరు వస్తారో ఇప్పుడు బడ్జెట్స్ నంబర్స్ కేటాయించినాయి, మీరు చెప్పినట్టు చేయమంటే మేము లేము సార్. మాకు మెట్రో అన్నారు, మేము చెప్పినామా హామీలు నువ్వు ఇచ్చినావు అన్నారు. అంటే బీజేపీ బడ్జెట్ లో లేవని 2014లో బీజేపీ రాకన్నా ముందు ఈ దేశంలో మెట్రో కేవలం 5 నగరాలకే పరిమితం. హైదరాబాద్ మీ ప్రాధాన్యతలో ఉండదు. కట్టర్ గారి స్టేట్మెంట్ చూడండి. నేను కాదనంటే ఒక్కసారి వస్తాను రవి గారు ఒక్కసారి
వినాలా? అడుగుతారు. సూటిగా సమాధానం ముందు అడగనివ్వండి. ఆయన అడగనివ్వండి. మిత్రమా? అడగండి. మిత్రుడు నేను ఇది సూటిగా చేసినా, అది వినాలా? చేసినా. కాముగా వినాలా? 100% నేను చెప్తున్నా. Let ఇదే, నేను ఇది చేసినా మా నాయకులు అది చేసినా అన్నారుగా, సూటిగా ప్రశ్నిస్తాను. ఓకే, అడగండి. 12 సంవత్సరాలుగా విభజన చట్టంలో ఉన్నటువంటి హామీలని ఎందుకు అమలు చేయలేదు? ఏ హామీ మొదలు చెప్పు? విను, విను. ఫస్ట్ ఏ హామీ రాసుకో, చెప్పు? రాసుకో. చెప్పు. అన్ని గుర్తులు చెప్పు. పాలమూరు రంగారెడ్డికి చెప్పండి, ఏమన్నా? జాతీయ తెలంగాణలో ఒక్క ప్రాజెక్టు కూడా జాతీయ హోదా లేదు. next. ఇది మీ వైఫల్యం కాదా? next. తెలంగాణలో ఐఏఎం లేదు. ఇది మీ వైఫల్యం కాదా? రెండోది, కాంగ్రెస్ యూపీఏ ప్రభుత్వంలో ఆనాడు ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వంలో మెట్రో తెలంగాణ దేశంలోనే తెలంగాణ హైదరాబాద్ 2వ స్థానంలో ఉంది. ఇవాళ 9వ స్థానానికి వచ్చింది. ఇది మీ వైఫల్యం కాదా? రెండోది, ఇంకోటి ఇవాళ త్రిపురాకు మీరు డబ్బులు ఇవ్వట్లేదు. ఇంకోటి రీజనింగ్, అదే విధంగా మూసిది గంగా నదికి కేంద్ర ప్రభుత్వం వేల కోట్లు. ఇవే పాయింట్ సార్, మళ్ళీ వస్తాయి. అవునండి, దానికి సమాధానం చెప్పండి. మీకు ఇస్తాను. Specific గా దీనికి చెప్పండి. ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. ఇవాళ మన బడ్జెట్ రాబోతుంది. రవి గారు, మేము రూపాయి కడితే మాకు 30 ఒక్క వస్తుంది సెకండ్, రిటర్ను. ఒక్క సెకండ్. మరి దాని గురించి చెప్పండి. మీతో పాటు తెలంగాణ ఈ దేశంలో లేదా? తెలంగాణకు మీరు ఏం చేయాలా? ఇవాళ ఏమన్నాడు మిత్రుడు? ఒక్క సెకండ్. అంటే మీరు హామీ ఇచ్చుడే లేదు, మీకు knowledge మీరు హామీ ఇచ్చుడే ఓకే, ఓకే, మీరు ఓకే. హామీ ఇచ్చుడే రైట్, కేంద్ర రైట్. ప్రభుత్వం ప్రశ్న అడిగారు. ఓకే, ఓకే, ఇండియా రైట్. is a cooperative రైట్, federal రైట్, government. రైట్. ఒక్క సెకండ్ రవి గారు, మీకు ఇస్తాను ఒక్కసారి. రెహమాన్ గారు, మీరు విన్నారు సూటిగా సమాధానం చెప్పేస్తా సార్. 30 సెకండ్లో చెప్తా, please. 30 సెకండ్లు చెప్పే సమాధానం కాదు. 30 సెకండ్లో ఆయన చెప్తా. విభజన హామీ సార్, గురించి మూసీకి మాట్లాడేది. 5,000 కోట్లు ఇచ్చినాం, మెట్రో ఫేజ్ 2 కి 12,000 కోట్లు ఇచ్చినాం. ఓకే, ఓకే. 5,000 కోట్లు కంది దగ్గర ఉన్న దానికి 5,000 కోట్లు. అదే, ఐఐటి సార్, ఐఐటి సార్. అది చెప్తున్నా. ఇంకేం కావాలా? ఎయిమ్స్ కి ఇక్కడ బీబీనగర్ ఎయిమ్స్ కి డబ్బులు ఇచ్చినాము. రైల్వే స్టేషన్ లో డబ్బులు ఇచ్చాము. నువ్వు అడిగిందేంది ఇంకా? కాదు. నువ్వు అడిగిందే కదా? నువ్వు అడిగిందే రవి గారు, నాకు బీజేపీ నాయకులతో నాకు ఆశ్చర్యం ఏంటంటే, అబద్ధం ఆడినే గోడ కట్టినట్టు ఆడేస్తున్నారు. ఒక మాట చెప్తా స్పష్టంగానండి. గతంలో కూడా ఎస్టీపీల గురించి నా డిబేట్లోనే చర్చ జరిగింది. తెలంగాణలో ఒక్క ఎస్టీపీ లేదని ఒక నాయకుడు మాట్లాడాడు. తర్వాత అప్పుడే అక్కడ కూర్చొని డేటా తీస్తే బోల్డ్ అన్ని చోట్ల ఎస్టీపీలు, హైదరాబాద్లోనే బోల్డ్ అన్ని ఎస్టీపీలు ఉన్నాయి, మూసీ మీద కూడా ఉన్నాయి, మనం హుస్సేన్ సాగర్ దగ్గర కూడా ఉన్నాయి. ఏనండి ఒకటి నేను అలాగే ఇప్పుడు మీరు ఐఐఎం తెలంగాణలో అని చెప్పారు. కందిలో ఉన్నది ఐఐటి ఎప్పుడు వచ్చింది సార్? అది మోడీ గారు రాకముందు వచ్చింది సార్. అది నేను కంది అని చాలా స్పెసిఫిక్ గా చెప్పా. కంది ఐఐటి అని చాలా స్పష్టంగా రేమర్ గారు ఒకటే మాట క్విక్ గా, ఇప్పుడు మా ప్రాధాన్యతలు మాకుంటాయి అని ఒకటి రవి గారు చెప్తున్నారు. ఇప్పుడు మెట్రో కానీ లేకపోతే RRR కానీ కనీసం మూసీ కానీ ఇవి కూడా అంటే వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోలు ఉన్నాయో లేదో నాకు తెలియదు, కానీ బాధ్యత ఉండదా అసలు? అవి మేనిఫెస్టోలో పెట్టుకుంటే జిహెచ్ఎంసీ ఎన్నికలకి బీజేపీ వెళ్ళగలుగుతుందా? కటారి గారు, ముందుగా మిత్రులు ఇంతకుముందు అన్నట్టుగా కాంగ్రెస్ మేనిఫెస్టోకు ప్రజల ఆమోదం వచ్చి ప్రజలు ఏదైతే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోని ఉంచుకొని ప్రజల దగ్గరికి వెళ్ళిందో ఆ మేనిఫెస్టోకు ప్రజలు మ్యాండేట్ వచ్చింది. బీజేపీ తన మేనిఫెస్టోలో లేదా తన ప్రాధాన్యత అంశాల్లో ఈ అంశాలు లేవు కాబట్టి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు మేము సహకరించాం అని చెప్పడం సరైనది కాదు. ఆ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రణాళికకు కేంద్ర ప్రభుత్వం సహకరించాలి. కేంద్ర ప్రభుత్వం మా ప్రయారిటీలో మా అంశాలలో ఇవి లేవు అని రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు లాగడం, కేంద్ర ప్రభుత్వం మరోవైపు లాగడం అనేది అసలు ఇది అసంబద్ధమైనటువంటి వాదన. ఈ రాష్ట్ర ప్రభుత్వం అంటే తీసుకున్నటువంటి అంశం ప్రజలకు సంబంధించిందా కాదా, రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిందా కాదా, ప్రజా ప్రయోజనాలు ఉన్నాయా లేదా అందులో అనేది మాత్రమే చర్చలోకి తీసుకోవాలి. మూసీ సుందరీకరణ, ఒక నదిని శుద్ధి చేయడం అనేది గతంలో యమునా విషయంలో గాని గంగా విషయంలో గాని బ్రహ్మాండంగా జరిగింది. ఇక్కడ తెలంగాణలో ఈ రాష్ట్ర ప్రభుత్వం అంశాన్ని ప్రాధాన్యతలో తీసుకున్నప్పుడు ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం సహకరించాలి. మేము ప్రజలకు ఈ విషయం వాగ్దానం చేయలేదు కదా అని వాదించడం ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి వాగ్దానాలకు ప్రజల మ్యాండేట్ వచ్చింది. మంచి పాయింట్ చెప్పారు రేమన్ గారు, మంచి పాయింట్ చెప్పారు. ఒకసారి కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోను పక్కన పెట్టి తన మేనిఫెస్టోను అమలు చేయకపోతే ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ పార్టీని నిలదీసేటువంటి బాధ్యత ప్రజలకు ప్రతిపక్ష పార్టీ. ఒకసారి దత్తాత్రేయ గారు క్విక్ గా, ఇప్పుడు ఈ లేవనెత్తిన అంశాలు సరే, మీతో దోస్తానా ఉందా బీజేపీకి లేదా వేరే అంశం,
మీరు ఇందాక 100 అంశాలు చెప్పి సరే కేంద్రం వీటి మేము కూడా డిమాండ్ చేస్తూనే ఉన్నారు. డిమాండ్ కాదు సార్, నిజంగా మనం చూడండి, ఇది ఎవరన్నా ఉండి 10 ఏళ్ళు మీరు చేశారు, ఇప్పుడు 2.5 నుంచి కాంగ్రెస్ చేస్తూ ఉంది. మెట్రో ఒక అడుగు ముందుకు పోవట్లేదు సార్. అసలు ఆ రోజు ఇప్పుడు హైదరాబాద్లో తిట్టుకుంటారు, హైత్ నగర్ దగ్గర నుంచి పటాన్చేరు దాకా ఇస్నాపూర్ దాకా వేసేసి ఉంటే కనీసం ఆ బాధన తెప్పేదని, అటు ఇటు కాకుండా పూర్తి అయింది. అది దాని ఎక్స్టెన్షన్, కనీసం ఎక్స్టెన్షన్ కూడా పూర్తి కావట్లా. ఎందుకు పార్టీలు సరే మీరు రోజు ముఖ్యమంత్రిని రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వాన్ని తిట్టండి వాళ్ళ లోపాలని, కానీ కేంద్రం సహకరించాల్సిన అంశాలు ఎందుకు గొంతు కలపరు? సార్ 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా బీజేపీ సవితి తల్లి ప్రేమనే చూపించింది. ప్రైమ్ మినిస్టర్ లాంటి వాళ్ళే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును సొంత తల్లి బిడ్డను చంపినట్టుగా చూపిస్తున్నారు. ఒక నాయకుడు అయితే ఇండియా పాకిస్తాన్ తో పోలుస్తా ఉన్నారు. ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి పైన బీజేపీ పార్టీకి కించెత్తు ప్రేమ కూడా లేకపోవడం బాధాకరం. ఇక్కడున్న నాయకులు పోని బలంగా కొట్లాడి విభజన హామీలు, బయ్యారం ముఖ్య ఫ్యాక్టరీ కావచ్చు, అగ్రికల్చర్ యూనివర్సిటీ కావచ్చు, హైదరాబాద్ లో కొన్ని ఉమ్మడి సంస్థలను ఏర్పాటు చేయడం కావచ్చు, రైల్వేలు ఏర్పాటు చేయడంలో విషయంలో కావచ్చు, తెలంగాణకు వచ్చేటువంటి కొన్ని కొత్త ప్రాజెక్టుల విషయంలో ముఖ్యంగా సార్ మనం కట్టుకుంటున్నవి కృష్ణా గోదావరి నదుల మీద 2 ప్రాజెక్టులు కట్టుకుంటున్నాం. ఒకటి గోదావరి మీద కాళేశ్వరం కట్టుకుంటే దానికి జాతీయ హోదా ఇవ్వరు, కానీ బనకచెర్ల ప్రపోజల్ పెడితే డిపిఆర్ కూడా ఫిక్స్ గా దానికి 50% నిధులు శాంక్షన్ చేస్తారు. దాంట్లో FRBM లిమిట్ నుంచి దాన్ని తొలగిస్తారు. కానీ తెలంగాణలో ఒక పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు FRBM లిమిట్ నుంచి తొలగించండి అయ్యా, మేము అన్ని కండిషన్స్ మేము ఫాలో ఇవన్నీ కాదు సార్, ఇవన్నీ దత్తాత్రేయ గారు నా డిబేట్ లో మాట్లాడుతున్నారు, కానీ బీఆర్ఎస్ అగ్రనాయకులు ఎందుకు గొంతెత్తి ఇవన్నీ మాట్లాడరు రోజు? సార్ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని గాని బీజేపీని గాని ప్రశ్నిస్తున్న ఏకైక పార్టీ బీఆర్ఎస్. ఎందుకంటా ఉన్నామంటే ప్రజలు చూస్తున్నారు సార్, ఇవాళ బీజేపీ పార్టీకి అధికారం ఇస్తే తప్ప, డబుల్ ఇంజన్ సర్కార్ ఉంటే తప్ప తెలంగాణ రాష్ట్రం ఈ దేశంలో ఉన్నదన్నది గుర్తుకు రాదు. అధికారం ఇస్తే మేము గుర్తుకు రావాలి. తెలంగాణ ఈ దేశంలో లేదా సార్? ఎందుకు ఇవ్వరు? 8 మంది ఎంపీలను ఇచ్చింది, 8 మంది ఎమ్మెల్యేలను ఇచ్చింది, ఓ 4 ఎమ్మెల్సీలను ఇచ్చింది. తెలంగాణ ప్రజలు పాపం తెలియక సార్ వాళ్ళని నమ్మిండ్రు. నమ్మినాన పోస్తే పుచ్చిపుర్రలు అయినట్టుగా తెలంగాణ ప్రజలు ఇవాళ ఈ 2 పార్టీలతో సన్యాసులు కలిసి నరకం అనుభవిస్తున్నారు సార్. నరకం. ఆఖరిగా లింగనాథ్ గారు నేను ఒకటే, వారు అడిగిన ఇది ఏదో ఊరక డిబేట్లో అరుచుకోవటం, లేదా ముఖ్యమంత్రి గారు ఒక చోట, కిషన్ రెడ్డి గారు ఒక చోట మాట్లాడటం కాదు. స్పెసిఫిక్గా ముఖ్యమంత్రి గారు ఇదిగో ఇది జరిగింది, ఇప్పుడు ఎలిగేషన్ చేశారు ఆధారాలతో సహా, ఇన్నిసార్లు ఈ అంశం మీద వెళ్ళాను. ఆయన అడిగారు ఏది చూపించండి నాకు కాగితాలు, నాకు మీకు ఇచ్చారో నాకెందుకు ఇస్తారు, అక్కడ ఇస్తారు కదా, ఆ ఇచ్చినవి బయట పెట్టి ఓపెన్గా ట్రాన్స్పరెంట్గా ఫైట్ చేయడానికి సిద్ధమా? డెఫినెట్ గా మిత్రుడు అంటుండో ప్రధానమంత్రిని గెలిచింది, కేంద్ర మంత్రిని గెలిచినప్పుడు ఏదో ఒక ఆర్డర్ తీసుకొచ్చి ప్రధానమంత్రి చెప్పారండి, ప్రధానమంత్రి ముఖ్యమంత్రి గెలిచినట్టు చాలా ఎవిడెన్స్ గానే ఉన్నాయి. ఇవాళ స్వయంగా ముఖ్యమంత్రి గారు 50 సార్లు కేంద్ర మంత్రి గెలిచిన వీఆర్ రెడీ టు డిబేట్. ఇవాళ మీరు తెలంగాణకు న్యాయం చేయాలి కదా, మీ బాధ్యత అండి. అది మర్చిపోయి మేము చెయ్యం, మేము హామీ లింగనాథ్ గారు నా పాయింట్ క్లియర్ గా, ఇప్పుడు వాళ్ళు శాంక్షన్ చేయడానికి ఏమేం కావాలో ఇదిగో మేము ఇవన్నీ సబ్మిట్ చేసాం. ఇప్పుడు ఆయన కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పారు, ఇక మిగతా చోట్ల ఈ రకంగా చేస్తున్నారు. బ్లాక్ అండ్ వైట్ లో ప్రజలకు మరింత స్పష్టంగా కనపడేలాగా ఎందుకు ఎక్స్పోజ్ చేయకూడదు? మేము రెడీ, చాలా స్పష్టంగా కేంద్ర ప్రభుత్వం కావలుసుకొని అక్కడ ఉన్నటువంటి తెలంగాణ నాయకులు అడ్డుకుంటారనే నేను ఒకటండి. మూసీకి మేము అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు, గతంలో 2వ స్థానంలో ఉన్నటువంటి మెట్రోని మరి ఎందుకు చేయలేదండి? మీరే కదా మీరు చెయ్యకుండా మిమ్మల్ని అడుగుతా ఉన్నా. మిమ్మల్ని ఇప్పుడు చాలా వైల్డ్ ఎలిగేషన్ ముఖ్యమంత్రి గారు మీ కేంద్ర మంత్రి మీద చాలా బట్టగాల్చి మీదేసని మీరు అనుకుంటున్నారు. ఇది కాదు ఛాలెంజ్, ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటారు లేదో నాకు తెలియదు. కిషన్ రెడ్డి గారు ఊరికే ఈ ఛాలెంజ్లు కాకుండా ఇదిగో ఇప్పటిదాకా దీనికి డిపిఆర్ ఇవ్వలేదు, ఈ కాగితం పంపించారు, దీనిలో వివరాలు లేవు, ఆ డేటా బయట పెట్టండి. నేనే చెప్తాను సార్. మీరు చెప్తే కదా సార్, నేనే చెప్తాను సార్. ఎందుకు అంత ఆన్ రికార్డే కదా సార్, బ్లాక్ అండ్ వైట్ లో ఉంది కదా. సెంటర్ వోంట్ అప్రూవ్ phase 2 until తెలంగాణ కంప్లీట్స్ టేక్ ఓవర్ phase 1 from L&T మెట్రో నుంచి. ది డీల్ ఇన్వాల్వ్స్ బయింగ్ 13,000 crore డెప్ట్ ప్లస్ డెప్ట్స్ ఎక్కడ నుంచి అక్కడ ప్లస్ 7,000 crore ఈక్విటీ. అండ్ నెక్స్ట్ ఈ phase 2 కి సంబంధించి స్టేట్ గవర్నమెంట్ నెగోషియేషన్స్ విత్ IRFC ఫర్ లోన్ ప్లస్ డ్యూ డెలిగెన్స్ బై DMRC ఆర్ స్టిల్ ఆన్ గోయింగ్.
డెడ్ లైన్ గాట్ పుష్ అదే, how long it will ongo is the point. ఇది స్టేట్ గవర్నమెంట్ కి ఇచ్చినటువంటి మీరు మూసీ statement. గురించి ఇందాక చెప్పారు, నిజాలు 10,000 కోట్లు మాట్లాడుతున్నా. శాంక్షన్ నేను చేసి ఏమంటా పెట్టామని సార్? చెప్పారు. సార్, నేను ఏమంటా సార్? బడ్జెట్ లో ఏమైనా ఉందా అది? సార్ పిచ్చి పిచ్చిగా మనం Okay. డిబేట్లలో కూర్చొని టీవీ Okay. అరుచుకుంటే Okay. అది దాన్ని అనుకుంటే Right. కాదు. Right. నిజాలు ఏముండయో మాట్లాడుకుందాం, అది Okay. ఏ స్టైల్ ఉందో మాట్లాడుకుందాం, ఫైల్ ఎక్కడ దాకా పోయిందో Right మాట్లాడుకుందాం, అండి, okay. ఎవరి దగ్గర pending ఉందో Okay. మాట్లాడుకుందాం సార్. Anyway, నేను అట్లా ఊరికేనే నేను రోడ్ మీద యాక్టివిజం చేసి Right. వచ్చి మాట్లాడి ఇది- సరిపోతుందా? నా బాధ ఏంటంటే ఇద్దరు అలాగే మూసీ- మాట్లాడుతున్నారు. సార్, నేను కూర్చొని మూసీ గురించి మాట్లాడుకోవచ్చు మాట్లాడతాను కదా. సార్. నేనేమంటున్నా మూసీ గురించి కూడా సార్ నేను ఇప్పుడు కూడా చెప్తున్నా, మీరు ప్రెజెంటేషన్ ఇచ్చారు, ఫేస్ 1 కింద అయితే మీరు తీసుకున్నారో దానికి ఎంత డబ్బు కావాలి? వాళ్ళు 6,000 పెట్టారన్నారు, మీరు 12,000 కోట్లు శాంక్షన్ 6,000 చేసి కోట్లు సార్, నేను ఎక్కడ బడ్జెట్ లో పెట్టారా మన 6,000 కోట్ల రూపాయలు బడ్జెట్. 6,000 కోట్ల రూపాయలు స్టేట్ గవర్నమెంట్ దగ్గర కాదు, డబ్బులు లేనప్పుడు హామీలు అమలు నేనేమంటున్నా చేయడానికి సార్? మాట్లాడతారు. నేనేమంటున్నా సార్? కనీసం అరే కొంచెం విభజన బాగా అరే నీ విభజన చట్టం ఎప్పుడో పోయింది రా, విభజన చట్టం Right. హామీలు 6,000 కోట్ల రూపాయలకి నేనేమంటున్నా సార్? అరే దాన్ని చేయ- అరే సార్ ఆగబ్బా, Right, right, అరే right. సార్ ఆగండి సార్. రైట్ అండి, ఓకే ఓకే ఈ 6,000 కోట్ల రూపాయలు అయిపోయింది. దాంట్లో ఎవరెవరికైతే ఇండ్లు పోతున్నాయో, ఓకే. ఎవరెవరికైతే జాగాలు పోతున్నాయో దాన్ని మనం ప్లాన్ చేసి ఇచ్చి రైట్ అండి, అదే ఇది ఏం ఇది సార్ ఇది? yes, మొత్తంగా ఇది ఈ అంశాలు ఇటు ముఖ్యమంత్రి అటు కేంద్ర కేబినెట్ మంత్రి మాట్లాడుతున్న అంశాలు మరింత లోతుగా చర్చ జరగాల్సింది. ప్రజలకు ఏం జరుగుతుందో, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సహకారం ఎలా ఉన్నది, మిగతా రాష్ట్రాలను చూసినట్టు తెలంగాణను చూస్తున్నారా లేదు సౌత్ ప్రేమిస్తున్న చేస్తున్న ఎలిగేషన్స్కి సరైన ఆధారాలు ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం చూపించాలి. లేదు అందరినీ సమానంగానే చూస్తున్నాం, మాతో చేతులు కలిపితే నాతో స్నేహం చేస్తేనన్నది నిజం కాదు అంటే ప్రధాని అలాగే కేంద్ర ప్రభుత్వ బాధ్యులుగా ఉన్నటువంటి కేంద్ర మంత్రులు ఆ వివరాలను బయటపెట్టాల్సిన అవసరం ఉంది. ఏం జరుగుతుందో, తెలంగాణ అభివృద్ధికి ఏ రకంగా ముందుకెళ్తారో చూద్దాం. చర్చలో పాల్గొన్న లింగమయాదవ్ గారికి, రవికుమార్ గారికి, అలాగే దత్తాత్రేయ గారికి, రెహమాన్ గారికి ధన్యవాదాలు. ఇది వాళ్ళు బిగ్ డిబేట్. మరొస్తే మళ్ళీ కలుద్దాం. అందరికీ నమస్కారం. సెలవు.